ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి గారు అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటారేంటండి మీరు? ఆహాహా, ఎంత మంచి వాసన! మీ దగ్గరే అనుకుంటాను. ఏంటి వెంకటపతిరాజు గారు ఇలా వచ్చారు? ఆహాహా, మీరు ఇక్కడే ఉన్నారా? చాలా మంచిది. మా అన్నయ్య సూర్య నమస్కారాలు చేస్తున్నారు, కనిపించట్లేదా? పశువుల డాక్టర్ గారు అన్నయ్యని ఎందుకు చూస్తాడు? మరి ఇంకెవరిని చూస్తారు? ఏమంటున్నారే? నోరు మూసుకోండి. అదే అక్క, ఈయన కంటికి నువ్వు నెమలిలాగా, అమృతక్క లేగదూడలాగా, నేను కుక్క పిల్లలాగా కనిపిస్తున్నానేమో అంటున్నాను. ఓ, అంటే నాకు నెమలి పెంచమంటే ఇష్టమండి, అందుకే వాళ్ళు అలా అంటున్నారు. రాజుగారు, మీరు హడావిడిలో వచ్చిన పని మర్చిపోయారనుకుంటా. ఆహాహాహా, కరెక్టే. నేను మర్చిపోయినా బాగానే గుర్తు చేశారు. మీకు విషయం తెలియకపోయినా నాకు తెలిసింది మీకు తెలిసేలాగా, అందరికీ తెలిసేలాగా చేయాలని గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గంగాధరం గారు. అయ్యయ్యో, మీరలా పాత్రలు తోముతూనే ఉండకండి, అరిగిపోతాయి. అన్నయ్య ఉన్నప్పుడు అక్క మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే దొరికేసేలా ఉన్నాడే. డాక్టర్ గారు, వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పండి. శివల్లి గారు, ఇలా అంట్లు తోముకుంటూ ఉంటే ఏం బాలేదండి. అయ్యయ్యో, ఇవి అంట్లు కాదండి, దేవుడి సామాగ్రి. ఏదైతే ఏముందిలేండి, తోమడమేగా. ఇంట్లో పని కూడా చేసుకోకూడదా? ముందు వచ్చిన పని ఏంటో చెప్పండి. ఇన్నాళ్ళు శివల్లి గారు పనిచేసిన స్కూల్ని అమ్మకానికి పెడుతున్నారంట. పేపర్లు కూడా వేశారు, చూడండి. ఏంటి, స్కూల్ అమ్ముతున్నారా? అవునండి, అందుకేగా హడావిడిగా వచ్చాను. ఎందుకలా చేస్తున్నారు? మా కుముదవల్లితో పాటు ఎంతో మంది పిల్లలు అక్కడే చదువు చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు స్కూలే అమ్మేస్తే ఎలా? అయినా ప్రిన్సిపల్ గారికి అంత అవసరం ఏమొచ్చుంటుంది? ఏమండి, ఎవరికేం కష్టం వచ్చిందో ఎలా చెప్తామండి? నిన్ను స్కూల్ నుండి తీసేశారు కదక్కా, ప్రతిఫలం అనుభవిస్తున్నారన్నమాట. అలా అనకూడదమ్మా. ఉన్నట్టుండి బడి తీసేస్తే చదువుకునే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అదే కదా నా కంగారు. అమ్మడం అంటే ఉన్న పలంగా అమ్మేయలేదండి, పేపర్లో ప్రకటన ఇచ్చారు అంతే. అయినా దీనికి అంత ఫీల్ అయిపోవడం ఎందుకు? అయినా ఈ రోజు అనుకుంటే రేపు కొనేస్తారా? లేదు కదా, బేరాలు జరగాలి, దానికి చాలా తతంగం ఉంటుంది కదా. అయినా మీరు వదిలేకుండా ఒక్క స్టెప్ ముందుకేస్తే ఏమవుతుందండి? ఏంటి? స్కూల్ కొనేయండి. శ్రీవల్లి గారే ప్రిన్సిపల్ అయిపోతారు, ఎంచక్కా పాఠాలు చెప్పుకోవచ్చు. సరిపోయింది. మొన్న పండక్కి డ్రెస్ కొనమంటేనే కొనలేదు కానీ స్కూల్ని కొనేయమంటున్నారా? అలా అనకూడదు కుముదా. నెలకొకసారి వచ్చే ప్రతి పండక్కి కావాలంటే ఎలాగా? సంక్రాంతికి బట్టలు కుట్టించుకోవచ్చులే. అంతకన్నా ముందు గంగమ్మ జాతర వస్తుంది కదా, అప్పుడే నాకొక డ్రెస్ కావాలి. సర్లేమ్మా, తీసుకుంటానులే. డ్రెస్ దేముంది? కుముదవల్లికి బట్టలు కొన్నట్టుగా ఈ స్కూల్ కూడా కొనిరాదు. లక్షల్లో వ్యవహారం. ఆ స్కూల్లో పనిచేస్తున్న షణ్ముఖం గారికే నేనింకా డబ్బులు కట్టలేదు. ఇప్పుడు స్కూల్ కొనేస్తే మాకు డబ్బులు కట్టరు గాని స్కూల్ని కొనేంత మొనగాళ్ళు అయిపోయారా అని మళ్ళీ షణ్ముఖం గారి అమ్మగారు నోరు జారుతుంది. చూడండి వెంకటపతి రాజు గారు, మాకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మా అన్నయ్య మీద భారం మాత్రం మోపకండి. ఎప్పుడు ఏం చేయాలో మా అన్నయ్యకి బాగా తెలుసు. ఏదోలేండి, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. పనిలో పనిగా మిమ్మల్ని చూసిపోవచ్చు కదా. ఏం చూస్తారు? అదే
ఈ వీధిలో కుక్కలు, గోడ మీద పిల్లులు, పిచ్చుకలు క్షేమంగా ఉన్నాయో లేదో చూసిపోదామని వచ్చాను. ఓహో హ్మ్. సరేనండి, ఇక నేను వెళ్తాను. అన్నట్టు ఏది ఏమైనా ఈ స్కూల్ కొనడం గురించి ఆలోచిస్తూ ఉండండి. చెప్పలేం, సరస్వతమ్మ వారిని అక్కును చేర్చుకునే అవకాశం ఎలాగైనా రావచ్చు. వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మా సిస్టర్ ఎర్లీగా వచ్చినా నేనొచ్చాక గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఈవినింగ్ అనో విష్ చేయట్లేదేంటయ్యా? మంచి పని చేస్తేనో ఎవరికైనా మంచి జరిగితేనో గుడ్ అంటారు. కానీ తమరి వల్ల ఇంతవరకు ఒక్క మంచి పని కూడా జరగలేదు. జరిగితే అదొక వింతే అనుకోవాలి. కానిస్టేబుల్ సార్. శివ చెప్పిన పాయింట్ నీకు అర్థం కాలేదా? అర్థమైంది సార్. మరి నేను మంచే చేయనప్పుడు నువ్వెలా గుడ్ మార్నింగ్ చెప్పావు? అంటే సార్, అది చెప్పవయ్యా. మీరు నాకు పై ఆఫీసర్ సార్, మర్యాద కొద్దీ అలా చెప్పాను సార్. మరి నేను శివపార్వతికి రిపోర్టింగ్ ఆఫీసర్ని. తన ఉద్యోగం ఉండాలన్నా, డిపార్ట్మెంట్లో మంచి పేరు సంపాదించాలన్నా నా హెల్ప్ ఉండాలి. అలాంటిది నాకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదేంటి? ఎంతైనా మీ చెల్లిగారే కదా సార్, ఈసారికి వదిలేండి సార్. వదిలేస్తాను లేవయ్యా, కానీ పనిష్మెంట్ ఇచ్చి అప్పుడు వదిలేస్తా. పనిష్మెంటా? మళ్ళీ ఏ కోటగిరి జైలుకో మంగళగిరి జైలుకో ఫైల్ తీసుకువెళ్ళమంటావు, అంతే కదా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే నీకు పనిష్మెంట్ ఇస్తే థ్రిల్లే ఉంటుంది శివ. నువ్వు ఊహించని పనిష్మెంట్ ఇస్తాను. ఏంటది? నువ్వు ఈరోజు స్టేషన్లో ఉన్న టేబుల్స్, చైర్స్ అన్నీ క్లీన్ చేయాలి. ఏదైనా ఫైల్స్ మీద ఉన్న దుమ్ము దులపాలంటే దులుపుతాను, కానీ చైర్స్ టేబుల్స్ క్లీన్ చేయడం నా వల్ల కాదు. లేదంటే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, పై ఆఫీసర్స్కి కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం లేదని రిపోర్ట్ వెళ్ళిపోతుంది. నీకు రిమార్కు వస్తుంది. అది బెటరో, ఇక్కడ 2 టేబుల్స్ 4 చైర్స్ క్లీన్ చేయడం బెటరో ఆలోచించు. ఇదే బెటర్. కానిస్టేబుల్, క్లాత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.